దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న వీధి కుక్కల దాడులపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కుక్క కరిచే మూడ్లో ఉందా లేదా అనే దాన్ని మనసును ఎవరూ చదవలేరని వ్యాఖ్యానించింది. వీధి కుక్కల బెడదను అరికట్టడం, బాధితులకు పరిహారం చెల్లించడంపై దాఖలైన పిటిషన్లను విచారించిన సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దేశవ్యాప్తంగా సామాన్యుల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న వీధి కుక్కల బెడదపై సుప్రీంకోర్టులో సంచలన వాదనలు జరిగాయి. జంతువుల మీద మీకున్న ప్రేమ కేవలం కుక్కలకే పరిమితమా? కోళ్లు, మేకలకు ప్రాణాలు ఉండవా అంటూ జంతు సంరక్షణ సంఘాలను సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది. కుక్కలు కరవబోతున్నాయా లేదా అనే విషయాన్ని అవి దగ్గరకు వచ్చేంత వరకు తెలుసుకోలేమని వ్యాఖ్యానించింది. ఈ సమస్యకు చికిత్స కంటే నివారణే ముఖ్యమన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. కుక్క కాటుకు గురై ప్రాణాలు కోల్పోతున్న వృద్ధులు, చిన్నారుల తల్లిదండ్రుల ఆవేదనతో కోర్టు హాలు దద్దరిల్లిపోగా, మరోవైపు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కుక్కల హక్కుల కోసం గట్టిగా వాదించారు. రోడ్లు, పాఠశాలల దగ్గర కుక్కల వల్ల ప్రమాదాలు జరగడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. విద్యా సంస్థలు, ఆసుపత్రులు, రైల్వే స్టేషన్ల దగ్గర కుక్కలు కరిచిన ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో వీధి కుక్కలకు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేయాలని అధికారులను ఆదేశించింది. దీనిపై న్యాయవాది కపిల్ సిబల్ స్పందిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లో కుక్కలకు టీకాలు వేయడం, స్టెరిలైజ్ చేయడం, షెల్టర్లు నిర్మించడం లాంటి పద్ధతులతో వీధి కుక్కల సమస్య తగ్గుతోందని తెలిపారు. అయితే భారత్ లో ఈ పద్ధతులను సరైన విధంగా పాటించకపోవడం, వీధుల్లో చెత్త విపరీతంగా పేరుకుపోవడంతో వీటి బెడద తీవ్రమవుతుందన్నారు. సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా వీధి కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన 90 ఏళ్ల వృద్ధుడి ఫోటోను చూపించేందుకు ఒక పిటిషనర్ ప్రయత్నించగా ధర్మాసనం సున్నితంగా తిరస్కరించింది. బాధితుల తరఫు న్యాయవాదులు వాదిస్తూ, వీధి కుక్కల వల్ల సామాన్యులు నరకం చూస్తున్నారని, కుక్కల హక్కుల కంటే మానవ హక్కులను కాపాడటం అత్యవసరమన్నారు. జపాన్, అమెరికా లాంటి దేశాల్లో కుక్కలను షెల్టర్లకు తరలించి ఎవరు దత్తత తీసుకోకపోతే వాటిని కారుణ్య మరణం ద్వారా చంపేస్తారని, అందుకే అక్కడ రేబిస్ మరణాలు లేవని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నోయిడాలో కుక్కల దాడికి గురైన 8 ఏళ్ల చిన్నారి తండ్రి మాట్లాడుతూ, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు తమ కాలనీలను నో డాగ్ జోన్స్ గా ప్రకటించే అధికారం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం తరఫున సోలిసిటర్ జనరల్ స్పందిస్తూ, ప్రస్తుతం జరుగుతున్న చర్చలన్నీ కేవలం కుక్క ప్రేమికుల చుట్టూనే తిరుగుతున్నాయని, జంతు ప్రేమికుల గురించి కాదని చురకలంటించారు. ఒక గేటెడ్ కమ్యూనిటీలో 90% మంది వద్దన్నా 10% మంది కోసమే కుక్కలను ఉంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రేపు ఎవరైనా తమ ఇంట్లో ఆవును లేదా గేదెను కట్టేస్తామంటే ఒప్పుకుంటామా అని నిలదీశారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం స్కూళ్లు, ఆసుపత్రులు, కోర్టుల లాంటి సంస్థాగత ప్రాంతాల నుంచి కుక్కలను తొలగించాలనే తమ ఆదేశాలపై అభ్యంతరాలు ఎందుకని ధర్మాసనం ప్రశ్నించింది. కుక్కల ప్రేమికులు, వ్యతిరేకులు ఇద్దరి వాదనలను ఓపికగా వింటామని కోర్టు స్పష్టం చేసింది.